we all sing songs. వ్యాకరణాంశ ఇది చూడండమ్మా, ఇందులో సూర్య చక్ర ట్రక్ ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు చాలా వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సూర్య రావత్తు పైన ఉంది, ఇక్కడ చక్రకి రావత్తు కింద ఉంది, ఇక్కడ ట్రక్ కి రావత్తు కింద ఉంది. మరి 3 రావత్తులే కదా, మరి ఇలా 3 రకాలుగా ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే, రాకి 4 రూపాలు ఉంటాయి. రాకి 4 రూపాలు ఉంటాయి. ఆ రూపాలు ఏంటి, అవి ఎలా పలకాలి మనం చూద్దాం. ఇక్కడ మీకు చదివితే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. నేను ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. రాకి 4 రకాలుగా మనం ఉపయోగించవచ్చు, 4 రకాలుగా రాయొచ్చు. రా యొక్క మొదటి రూపం ఏంటంటే, మామూలుగా మనం రా అనే అక్షరం రాస్తాం కదా, అది మొదటి రూపం. అది ఎలా అయినా ఈ అక్షరాన్ని మనం అక్షర రూపంలోనే చదువుతాం. ఎగ్జాంపుల్ రబడ్, రామ్, రక్షక్ ఏదైనా రాసుకోవచ్చు. ఇది మీకు మామూలుగానే మీకు కనిపిస్తుంది. అయితే రా యొక్క రెండవ రూపం ఏంటి అంటే, ఇలా మనం లెఫ్ట్ సైడ్ ఇలా గీత పెట్టాలి. ఇది రా యొక్క రెండవ రూపం. అది ఎక్కడ ఉంటుంది అని అంటే, అక్షరానికి తాకి చివర మనం రాయాలి. అన్నింటికి కూడా అంతే, ఏ అక్షరానికైనా సరే మనం దాన్ని తాకించి ఇలా లెఫ్ట్ సైడ్ క్రాస్ గా పెడితే అది రా ఒత్తు అవుతుంది. రాకి మాత్రాన్ని కూడా అనొచ్చు. చూడండి, నేను చదువుతాను. చదివేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధగా వినండి అమ్మా. చక్ర, నేను చా పలికాను, తర్వాత కా పలికాను, తర్వాత రా పలుకుతున్నాను. చూడండి, చక్ర. మరలా వక్ర, కాని నేను పూర్తిగా పలకట్లేదు, కాని ఆధా పలుకుతున్నాను. వక్ర. జిక్ర. ప్రకాష్, ప అంటున్నాను, వింటున్నారా? ప. ప్రకాష్. ప. ప్రశ్న. ప్రశ్న అంటే నేను ప్రతి అక్షరంలో పాని ఆధా పలికాను, ఇక్కడ పాని కూడా ఆధా పలికాను, ఇక్కడ కాని ఆధా పలికాను. ఆధా అంటే సగం, సగం మాత్రమే పలుకుతున్నాను. కాని ఆధా పలికాను, ఈ కాని కూడా ఆధా పలికాను. అని అంటే మనం చదివేటప్పుడు అక్షరం ఫస్ట్ వచ్చి, అంటే వ్యంజన్ ఫస్ట్ వచ్చి, తర్వాత రా పలికినప్పుడు రా ఒత్తు కింద పెట్టాలి. మరలా చెప్తానమ్మా. చక్ర, ఫస్ట్ అక్షరం పలికి, ఏదైనా ఒక వ్యంజన్ పలికి దాని తర్వాత రా ఒత్తు మనకి వినిపిస్తే రా ఒత్తు కింద పెట్టాలి. చక్ర. 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 వక్ర. వక్ర అంటే ఫస్ట్ అక్షరం వచ్చింది, తర్వాత రా పలికాను కనుక కింద పెట్టాలి. అర్థమవుతుందమ్మా? చక్ర, వక్ర, జిక్ర, ప్రకాశ్, ప్రశ్న. ఇది రెండో రూపం. మూడో రూపం వీని తిరిగేసినట్టు ఉంటుంది. మూడో రూపం వీని తిరిగేసినట్టు ఉంటుంది. ఇది ఎప్పుడెప్పుడు వస్తుందంటే, ఇది ఒక బండ గుర్తులా పెట్టుకోండి మీరు. ఈ కింద ఇలా ఉంటుంది కదా, ఇలా ఇలా కింద రౌండ్ గా ఉన్న అక్షరాలకు మాత్రమే రా యొక్క మూడో రూపం వస్తుంది. కింద రౌండ్ గా ఉన్న అక్షరాలకి మాత్రమే రా యొక్క మూడవ రూపం ఇలా వీని తిరిగేసి పెట్టినట్టు వస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి. ట్రక్, ట్రంప్, ట్రాలీ, డ్రామా, డ్రమ్, రాష్ట్ర. ఇది ఎలా పలుకుతున్నాను? దీనికి కూడా ఫస్ట్ అక్షరం పలికి దాని తర్వాత రావత్తు పలుకుతున్నాను. చూడండి, ఎగ్జాంపుల్ ఇదిగో. ట్ర ప్లస్ రా, ట ప్లస్ రా, ట్ర ఇలా అయింది. ఇదే మీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఇచ్చారు, నేను మరలా మీకు చూపిస్తాను. ట్రా, 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 ట్రక్, ట్రక్ అని పలుకుతున్నాను, చూసారా? ట్రక్ అంటే ఫస్ట్ అక్షరం పలికి తర్వాత ఒత్తు పలుకుతున్నాను. అంటే ట, ఠ, డ, ఢకి మాత్రమే రావత్తు ఇలా రాయాల్సి ఉంటుంది. ఈ అక్షరాలకి మాత్రమే ఈ ఒత్తు రా యొక్క మూడవ రూపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ట, ఠ, డ, ఢ ఇవన్నీ వరుసగా ఉన్నాయి కదా. టా వర్గ్ మాత్రమే ఇలా తిరిగేసి వీని తిరిగేసి రాయాల్సి వస్తుంది. తర్వాత ఇది కూడా ఈజీనే.
దీన్ని ఏమంటారు? రావత్తుని మనం ఒక్కొక్కసారి పైన కూడా పెడతాం. దాన్ని రే ఫా కాదమ్మా, ఫా అన్నది ఇది పల్, ఫూల్ అంటారు. పల్ అంటే ఫ్రూట్స్, ఫూల్ అంటే ఫ్లవర్స్ కదా. దాన్ని అందుకని ఏమని చదవాలి? రేప్, రేప్ అని చదవాలి. రేప్. రేప్ అంటే అర్థం ఏంటి అంటే ఆధా. ఆధా అంటే సగం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము? రాని సగంగా పలుకుతాం అనమాట. అంటే ఇప్పుడు పైన ఏం చేసాము అంటే మనం వ్యంజన్ని, అక్షరాన్ని సగంగా చదివాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రాని సగంగా పలుకుతాం అనమాట. ముందేమో అక్షరాన్ని సగం పలికాము, ఇప్పుడు రానేమో సగం పలుకుతాము, అక్షరాన్నేమో పూర్తిగా పలుకుతాము. అనంటే ఇంకొకలా చెప్పాలి అనంటే ఫస్ట్ రావొత్తు వస్తుంది చదివేటప్పుడు, తర్వాత అక్షరాన్ని చదువుతాము. ఫస్ట్ రావొత్తు వస్తుంది, తర్వాత మనం అక్షరాన్ని చదువుతాము. చూడండి, స్వ ఇది మీకు తెలిసిందే. స్వర్గ్, స్వర్గ్. ఫస్ట్ ఏం పలుకుతున్నాను? రా పలుకుతున్నాను. స్వర్గ్, స్వర్గ్. మార్గ్, మార్గ్, మార్గ్. తర్వాత వర్గ్, వర్గ్, వర్గ్. కర్ణ, కర్ణ, కర్ణ. చూసారా? ఫస్ట్ ఆధార పలికి దాని తర్వాత వ్యంజన్, దాని తర్వాత అక్షరం పూర్తిగా పలుకుతున్నాను. ఇలా పలికినప్పుడు రా రూపం పైకి వెళ్తుంది. రా ఒత్తు పైన రాసుకోవాలి. స్వర్గ్, మార్గ్, వర్గ్, కర్ణ. ఫస్ట్ రా అనే అక్షరం పలికితే గనక అప్పుడు రావొత్తు పైన. అర్థమైందా పిల్లలు? రా యొక్క 4 రూపాలు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా లెఫ్ట్ సైడ్ రాసిన రావొత్తుని, అలాగే ఇది ఆధా ఉందనుకున్నామా, ఇది పూర్తి చేస్తాం, వీని తిరిగేసి రాస్తాం కదా. ఈ రెండింటిని ఏమంటారంటే పదేన్. పదేన్ అని అంటే కింద రాయబడిన ఒత్తులు. పదేన్ అంటే కింద రాస్తాం, అక్షరానికి కింద రాస్తాము. పదేన్. రేఫ్, రేప్, రేప్. రేప్ అంటే ఆధా, దీని అర్థము ఆధా, సగం. ఇది ఎక్కడ రాస్తాం? పైన రాస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇలా రాసి ఇలా రాసే వాటిని పదేన్ అంటారు. పైన రావొత్తు పెడితే దాన్ని రేప్, రేప్ అంటాం. రేప్ అంటే ఆధా అని అర్థం. ప్రతాప్, ప్రయోగ్, ప్రకాష్, సూర్య, ఆర్య, కార్య. నెక్స్ట్ చూడండి, కింద ఇచ్చిన వాటిలో రావొత్తు మనం గుర్తించాలి. हमारे झंडे के बीच में अशोक चक्र है, ఇది రావొత్తు. సురేష్ డ్రామా దేఖ్నే గయా. సురేష్ ఎక్కడికి వెళ్ళాడట? డ్రామా చూడటానికి వెళ్ళాడట. మన జెండాకి మధ్యలో అశోక చక్రం ఉంటుందంట. సూర్యకి కిరణే తేజ్ హోతీ హే. సూర్యుడు యొక్క కిరణాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి, వెలుగుగా ఉంటాయి. చంద్ర కో చాంద్ బి कहते हैं. చంద్రుణ్ణి చందమామ అని కూడా అంటారు. కర్ణ కో దాన్ కర్ణ कहते हैं. కర్ణ కో దాన కర్ణ कहते हैं. కర్ణుని దాన కర్ణుడు అని కూడా అంటారు. ఈ రెండు కలిపి ఉండాలి, ఇలా ఉండాలి. కర్ణ కో దాన కర్ణ कहते हैं. అయిపోయిన పిల్లలు పాఠం. ఇక్కడ మీకు ఏవైతే వచ్చో అవి టిక్ పెట్టుకోండి. వీడియో ఎలా ఉంది? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా చదువుకుంటే మీకు కూడా హ్యాపీ కదా. అందుకని లైక్ చేయటం మర్చిపోకండి. చాలా మంది పిల్లలు ప్లేలిస్ట్లోకి ఎలా వెళ్ళాలో వాళ్ళకి తెలియక మెసేజ్ పెడుతున్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి. ఆల్ పర్పస్ ఛానల్లోకి వెళ్ళండి. ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ దగ్గర ఆల్ పర్పస్ ఛానల్ అని టైప్ చేయండి. ఇప్పుడు మన లోగో వస్తుంది. ఇది మన లోగో వస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి ప్లేలిస్ట్ అని ఉంది. ప్లేలిస్ట్ అది సెలెక్ట్ చేస్తే 7th క్లాస్ తెలుగు, 7th క్లాస్ తెలుగు, 6th క్లాస్ తెలుగు, 7th క్లాస్ హిందీ, 7th క్లాస్ హిందీ
ఇది 7th క్లాస్. ఓపెన్ చేయండి. ఇదిగో చూసారా, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి మీరు చూసి చదువుకోండి. ఇప్పుడు చెప్పిన వీడియో నేను అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.